ప్రకాశం జిల్లాలో నూతనంగా ఏర్పడిన అద్దంకి రెవెన్యూ డివిజన్ అధికారిగా లక్ష్మీ ప్రసన్న బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ కార్యాలయం అద్దంకి రావడానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కృషి ఎంతో ఉందని తెలిపారు. అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలపడంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. అనంతరం మంత్రి గొట్టిపాటి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొత్త జిల్లాలు మరియు 5 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. మన గౌరవ ఎనర్జీ మినిస్టర్ గారు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి విశేష కృషి ఫలితంగా మన అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయబడింది. ఈ అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్లో 2 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి. ఒకటి అద్దంకి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, అనదర్ వన్ ఈజ్ దర్శి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. ఈ మొత్తం 10 మండలాల్లో 5 మండలాలు చీరాల డివిజన్ నుంచి, 2 మండలాలు ఒంగోలు డివిజన్ నుంచి, అలాగే 3 మండలాలు కనిగిరి డివిజన్ నుంచి కలిపి మొత్తం 10 మండలాలతో అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయబడింది. అలాగే ఇది అద్దంకి ప్రజల చిరకాల ఆంక్ష, కోరిక ఈ రోజుతో సఫలీకృతమైందని నేను నమ్ముతున్నాను. అలాగే అద్దంకి పట్టణానికి ఒంగోలు పట్టణం చాలా సమీపంలో ఉన్న కారణం చేత ప్రజల యొక్క వాళ్ళకి ఈజీగా ఉండడానికి అద్దంకి రెవెన్యూ డివిజన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేయడం జరిగింది. కాబట్టి ఈ అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్కి రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ని ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి R&B గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. అలాగే అద్దంకి రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించడానికి నూతనంగా ఇన్ఛార్జ్గా నన్ను అలాట్ చేశారు గౌరవ కలెక్టర్ ప్రకాశం జిల్లా వారు. నిన్న ఈవినింగ్ ఆదేశాలు ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సమస్యల్ని సాల్వ్ చేయడానికి నా వంతు కృషి నేను చేస్తానని తెలియజేస్తున్నాను.